మట్టికి సంబంధించినటువంటి మట్టి సారవంతాన్ని పెంపొందించడానికి సంబంధించి మన కాదర్వల్లి గారు వాసనలో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. కాదర్వల్లి గారు ఈ పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ గురించి కొంత చెప్తారు. సో ఇది ప్రైమరీ యాక్టివిటీ. అంటే మొట్టమొదటిసారిగా మనం భూసారాన్ని పెంచుకోవాలంటే ఈ పిఎండిఎస్ అనేటటువంటి దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి క్లుప్తంగా టైం ఎక్కువ తీసుకుంటాడు, అందుకే ముందుగా చెప్తున్నా. అందరికీ నమస్కారము. దేశీ విత్తన మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చందుల్ కుమార్ రెడ్డి సార్ గారికి, అలాగే మన వాసన సంస్థ సుధాకర్ సార్ గారికి, విచ్చేసినటువంటి దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఈ ప్రకృతి ప్రియులతో పాటు ప్రకృతి దేవుళ్ళు, ప్రకృతిని కాపాడే వాళ్ళందరూ కూడా ప్రకృతి దేవుళ్ళగా భావించబడతారు. ఎందుకంటే ఈ వేళ విజ్ఞానము పెరిగింది అని చెప్పేసి ప్రకృతిని వినాశనానికి దారితీసినటువంటి ప్రకృతికి మళ్ళీ ప్రకృతిని ప్రకృతిగా కాపాడేందుకు అందరూ భుజాన ఎవరైతే ఇక్కడ ముందు కూర్చున్నారో వాళ్ళు మా కర్తవ్యం అని నిరూపించుకొని ఇక్కడ కూర్చున్నారు. మనము మీ ప్రకృతికి కాపాడడంలో చిన్న సామాన్యములైనటువంటి వాళ్ళు కాదు, పెద్ద యజ్ఞం అన్నమాట. ఆ యజ్ఞాన్ని మీరు ఎదుట నిలబడి ధైర్యంగా ఉన్నారంటే చాలా గర్వకారణం. ముఖ్యంగా నాకైతే సార్ అన్నట్లుగా కొద్ది సమయం చాలదు, తక్కువలే ముగిస్తాను. నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం పైన పనిచేస్తా ఉన్నాను. రాష్ట్రాలలో మన చుట్టుపక్కల 14 రాష్ట్రాలు, అలాగే మన రీసెంట్గా ఆఫ్రికాకు కూడా పోయి వచ్చాము ప్రకృతి వ్యవసాయం ప్రమోషన్ కోసం. సైంటిస్టులకు వర్క్షాప్ పోయి వచ్చాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు, ఎంతైతే విజ్ఞానం పెరుగుతూ ఉందో అంత వినాశనం జరుగుతూ ఉంది అని ప్రతి ఒక్కరికి విజ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. అయినా దాన్ని మళ్ళీ వెనక్కి మార్చుదామనే ఆలోచన చాలా తక్కువ మందికే ఉంది. ఇంతకుముందు పూర్వీకులందరూ కూడా మన వ్యవసాయము భారతదేశంలో ప్రారంభమయ్యి 10,000 సంవత్సరాలయ్యింది. 10,000 సంవత్సరాల్లో 9,950 సంవత్సరాలు ఎలాంటి రసాయన ఎరువులు లేవు, ఎటువంటి పురుగు మందులు లేవు. సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా పండించిన పంటలే మన పూర్వీకులు పండించారు, తిన్నారు. ఏ ప్రాణికి కూడా హాని చేయలేదు, ఏ జీవరాశికి కూడా హాని చేయకుండా వ్యవసాయం చేశారు. వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చాయి. పోడు వ్యవసాయం అని, అలా రకరకాలైనటువంటి పరంపరా కృషి అని చాలా రకాల వ్యవసాయాలు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఇది స్థానం ఎత్తుకున్న వ్యవసాయం ఏంటి అంటే రసాయన వ్యవసాయం. చాలా వ్యవసాయాలు మారాయి, కాకపోతే ఇప్పుడు గట్టిగా కూర్చోన్న వ్యవసాయం ఏది అంటే రసాయన వ్యవసాయం. ఎందుకు? ఇది సులభతరం, నాశనం చేయడానికి సులభతరం, డబ్బు సంపాదించడానికి సులభతరం, గొప్ప వ్యక్తి కావడానికి కూడా సులభతరం. అందరూ ఆ మార్గాన ఎంచుకోవడానికి సమయం పట్టదు, అంతే కదా. ఎవరికైనా ఏం కావాలి? డబ్బు ఎవరికి చేదు కాదు, కష్టం అనేది ఎవరికి ఇష్టము కాదు. కష్టాన్ని ఇష్టం చేయరు, డబ్బుని ఎవరు వద్దనుకోరు. అటువంటి వ్యవసాయానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయం రాలేదు, ఎవరు తెచ్చారు? ఎప్పుడైతే 1969లో కరువు కాటకాలు వచ్చాయో అప్పుడు ఈ సైంటిస్టులు మొట్టమొదట మన భారతదేశంలో పంజాబ్లో మొదలైంది. మిస్టర్ స్వామినాథన్ ప్రొఫెసర్ గారు తెచ్చి ఈ వ్యవసాయాన్ని పరిచయం చేశారు. ఈవేళ ఎక్కడైతే ఆ వ్యవసాయం ప్రారంభం అయిందో అక్కడ ఒక ట్రైన్ నడుస్తూ ఉంది, క్యాన్సర్ ట్రైన్. ఒక క్యాన్సర్ జబ్బును నివారణ కోసము ప్రయాణించే ప్రయాణికుల కోసము ఒక క్యాన్సర్ ట్రైన్ నడుస్తూ ఉంది. దాన్ని బట్టి తెలుస్తుంది రసాయన వ్యవసాయము ఎంత మంచిదో ఎంత చెడుదో. అన్నీ తెలిసిన, మంచి చెడులు అన్నీ తెలిసిన, నాకెందుకు లేని దారిన ఎవరి దారి వాళ్ళది అని చెప్పేసి పట్టించుకోకుండా నడుచుకుంటే
జనాల జనం ఏర్పడింది. ఇప్పుడు ఎవరు చెడు మార్గంలో పోతే నాకేంటి, నాకు డబ్బు కావాలి, ఎవరికి మేలు జరిగితే ఏంటి, నాకేమి నష్టం అని ఈరోజు మొత్తం దేనికైనా సిద్ధమే. ఇప్పుడు చూస్తా ఉన్నాం, హాస్పిటల్కి పోతే సిజిలిన్ అవసరం ఉందో లేదో తెలియదు, కాకపోతే సిజిలిన్ చేస్తే ఆ డాక్టర్కి 50,000 రూపాయలు తన అకౌంట్లోకి వస్తాయి. ఇవన్నీ లేవు పూర్వకాలంలో. మంత్రసానులతో అయ్యే కాన్పు, మనం తిన్నటువంటి తిండి, దానిలతో అయ్యే అన్ని పరిష్కారాలు ఈవేళ ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపడ్డాయి. ఈరోజు బీటెక్ చేయాలంటే దాదాపు 20 లక్షలు, ఎంబీబీఎస్ చేయాలంటే దాదాపు 1 కోటి రూపాయలు. ఈ విధంగా డబ్బు మాయలో పడి ఆరోగ్యాన్ని, ప్రకృతిని, అన్నిటినీ అందరూ ఏం చేస్తా ఉన్నారు, మర్చిపోతా ఉన్నారు. చెప్తాను చూడండి, భారతదేశంలో పుట్టడం, జన్మించడం ఎన్నో జన్మల పుణ్యం. ఇలాంటి వాతావరణం వేరే దేశాల్లో లేదు. ప్రత్యేకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళం మనము చాలా గొప్ప వాళ్ళం. ఎందుకంటే సమశీతోష్ణ స్థితి గలటువంటి ప్రాంతం మన భారతదేశంలోనే. మీరు ఉత్తర భారతదేశం వెళ్ళిపోండి, ఉత్తరాంచల్, హిమాచల్, అక్కడ పోతే సాయంత్రం 6 గంటలకు మనిషి తిరిగి ఇంటికి రాకపోతే ఇక ఆ మనిషి ఇంటికి రానట్లే. ఎందుకు? అతని శరీరము మంచుగడ్డలతో రక్తము గడ్డకట్టిపోతాయి, అంతేనా? అదేవిధంగా సమశీతోష్ణ స్థితితో పాటు అన్ని రకాల నేలలు కలిగినటువంటి దక్షిణ భారతదేశం. ఈ పంట పండదు అనేది లేదు. చాలా ఉత్తమమైనటువంటి నేలలు, అన్ని రకాల పంటలకు అనువైన నేలలు. కాకపోతే మనకు ఒకటే ఒక దురదృష్టం ఏంట్రా అంటే తక్కువ వర్షపాతం అవుతుంది. తక్కువ వర్షపాతానికి తగినటువంటి పంటలు మన పూర్వీకులు పండించారు. ఆ పంటలను మనం మానేశాం. ఆ పంటలు మళ్ళీ వేస్తే ఆ ప్రకృతి పరంగా పండుతాయని నేను గట్టిగా చెప్తాను. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక రాష్ట్రాల్లో అవగాహన కల్పిస్తూ వాళ్ళ పొలాలలో ఉండి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రకృతి వ్యవసాయంలో లాభాలు చేకూర్చేలాగా మోడల్స్ కానీ పంటలు కానీ వేయించి చూపించాను. కాబట్టే నేను ఈరోజు ఇక్కడ అంత ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. వ్యవసాయం అన్నది 10,000 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నా ఈరోజు మన రైతులకు దిబ్బ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా తెలియదు. మళ్ళీ ఏమో ఫ్లైట్లో పోతా ఉన్నారు, స్టీమర్లో పోతా ఉన్నారు, సాఫ్ట్ మొబైల్స్ వాడుతూ ఉన్నారు, కంప్యూటర్లు వాడుతూ ఉన్నారు, అన్నీ వాడుతూ ఉన్నారు. దిబ్బ మనం ఎలా వేసుకోవాలనేది కూడా అంత అవగాహన లేదు. దిబ్బ అంటే అందరూ ఏం చేస్తారంటే అది ఏదో పనికిరాని చెత్త, దాని కింద భావన. అసలైన డబ్బు రైతుకు డబ్బు ఏదంటే దిబ్బ. ఆ పోషకాలు కలిగినటువంటి ఆ పెంట ఎరువు వేస్తేనే నీకు పంట పండుతుంది. దాన్ని ఈరోజు పశువుల పెంటను ఎందుకు పనికిరాని చెత్తలాగా మనం రోడ్డు పక్కన పడేస్తా ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉన్నాం. అది ఏం జరుగుతూ ఉందో తెలియదు. అదే తీసుకొని ఎత్తుకెళ్ళి పొలంలో వేస్తా ఉన్నాం. అందులో ఏం ఉండదండి. ఇప్పుడు టీ పొడి ఉంది, కాంచి ఉడకట్టాక ఏం చేస్తాం, దాని రసం తీసుకుంటాం, దాన్ని తీసుకొని పోయి దిబ్బలో పడేస్తాం. ఆ ఎరువే మనం వేస్తా ఉన్నాం. దాంట్లో ఎండకి ఎండుతుంది, వర్షపు నీళ్ళు వస్తాయి, అందులో మడుగులాగా నిలబడతాయి, దాంట్లో ఉన్న సారాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ ఎరువు అనుకుంటారు, రైతు ఏమనుకుంటాడు, నేను 10 ట్రాక్టర్లు ఎరువు వేసానండి అంటాడు. అందులో పోషక విలువ ఎంత ఉందో నీకు తెలియదు. 10 ట్రాక్టర్లు ఏమో కొన్నావు, ట్రాక్టర్తో తోలావు, అక్కడ మళ్ళీ పొలం మీద వేస్తే ఏం వస్తుంది తెలుసా? గడ్డి వస్తుంది. ఎందుకు వస్తుంది గడ్డి? అందులో గడ్డి గింజలు ఉన్నాయి. అసలైనటువంటి సూక్ష్మజీవులు చనిపోయినాయి, అందులో ఉన్న పోషక విలువలన్నీ వెళ్ళిపోయినాయి. వడగట్టిన టీ పొడి లాంటిది ఎత్తుకొని పోయి పొలానికి వేసాం. అది వేసినాక ప్రయోజనం ఏంటంటే పంట కంటే ముందు కలుపు. ఆ కలుపు నివారించడానికి మళ్ళీ 10,000 రూపాయలు ఇతను కలుపు మందన్నా కొడతాడు, లేదంటే కూలీలతో అన్నా చేస్తాడు. సరే, ఇక నేను చాలా సమయం తీసుకోను, సారు తక్కువ సమయం ఇచ్చారు. నేనేమంటానంటే
భూసారం అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు మనకి ఆహారం అనేది కడుపులో లేకపోతే మనం ఏమీ పని చేయలేం, అంతేనా? అది అలాంటిది భూసారం అన్నమాట. భూమికి సారవంతం ప్రస్తుత కాలంలో చూసుకుంటే 0.5 అంటా ఉన్నాం. అంటే లేదు అని అర్థం. లేనితో సమానం, ఉన్నదానితో సమానం కాదు భూసారం. ఆ భూసారం పెంచాలంటే మీరు ఎన్ని ట్రాక్టర్ల దిబ్బైరు వేసినా, నేను ఇదివరకు చెప్పాను ఆ దిబ్బలో ఏమి ఉండదు అని, ఎన్ని ట్రాక్టర్ల దిబ్బేరు వేసినా మీ పొలానికి ప్రయోజనం చేయదు. ప్రయోజనం చేకూర్చేది, తక్కువ సమయంలో భూసారం పెంచేది, మా నాణ్యమైన పంటలు పండడానికి మన పొలంలో హ్యూమస్ కానీ సేంద్రియ కర్బనం కానీ రావాలంటే మనము నవధాన్యాలు అంటా ఉన్నాం, పిఎండిఎస్ అంటే దానికి ఇంగ్లీష్లో పేరు పెట్టారు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. వర్షాలు ప్రారంభమయ్యే దశలో మే 1 నుంచి చివరి వరకు ఆ పొడి నేలల్లో విత్తన గుళికల్లాగా తయారు చేసుకొని వెదజల్లితే తక్కువ వర్షపాతం 2 mm వర్షపాతం వచ్చినా కూడా ఆ విత్తనాలు మొలకెత్తి అడపాదడపా వచ్చి చినుకులకు పెరిగి ఆ తర్వాత దాన్ని భూమిలో కలియదున్నితే పచ్చిరొట్ట ఎరువు రూపంలో అది బాగా పెరిగిందంటే 10 టన్నుల పచ్చిరొట్ట ఎరువు భూమిలో కలుస్తుందండి. ఎవరికైతే నీళ్ల సదుపాయం ఉందో వాళ్ళు ఈ పిఎండిఎస్ విత్తనాలు 12 నుంచి 15 కేజీలు, అందులో పప్పు ధాన్యాలు ఉంటాయి, ధాన్యపు జాతి ఉంటుంది, తర్వాత ఆకుకూరలు ఉంటాయి, నూనె జాతి ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి, కూరగాయల విత్తనాలు ఉంటాయి. ఇవి మొత్తం అన్నీ కలిపి 15 కేజీలు. 3 కేజీలు పప్పు దినుసులు, 3 కేజీలు ధాన్యపు గింజలు, 1.5 కేజీ నూనె గింజలు, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు 3 కేజీలు, ఆకుకూరలు 1 కేజీ, మసాలా దినుసులు సుగంధ ద్రవ్యాలు అనేటివి 1 కేజీ, ఇక చిన్న చిన్న ఆవాలంట మెంతులంట అలాంటివన్నీ కూడా కలిపి 1 కేజీ, అన్నీ కలిపి 13 నుంచి 15 కేజీలు అయితే 1 ఎకరానికి సరిపోతుంది. ఇవి నీళ్లు ఉన్న వాళ్ళు బోర్లు కానీ చెరువులు కానీ కాలువల కింద ఉన్న వాళ్ళు నీటి వసతి కింద వేసుకోవచ్చు. ఎవరికైతే నీళ్లు లేవు వర్షాధారానికి వేసుకుంటామనే వాళ్ళు ఇప్పుడు మొట్టమొదట మనకి గత వారం నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. నేను చెప్పినట్లుగా విత్తన గుళికలు తయారు చేసుకొని చల్లేసింటే ఈ వర్షాలకు మొలిచిపోయి దాదాపు ఒక 4 అంగుళాల వరకు పెరిగేటివి. అందరూ ఏమనుకున్నారంటే ఎలినో వచ్చింది, వర్షాలు రావు, ఈ సంవత్సరం పంటలు మనం పెడతామో పెట్టలేమో అనే అపోహ ఉండింది. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సైంటిఫిక్గా కూడా మార్పులు వస్తాయి. వాళ్ళు అంచనా చెప్తారు అంతే, ఇదే జరుగుతుందని చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో కాలమే దాన్ని నిర్ణయిస్తుంది. ఒక ఉదాహరణకి కొద్ది వరకు అంచనా చెప్తారు అంతే. కాబట్టి ఈ విధంగా ఎవరైనా పిఎండిఎస్ వేసి భూమిలో కలియదున్నితే మొట్టమొదటి సంవత్సరమే మీ ప్రకృతి వ్యవసాయంలో మంచి దిగుబడులు వస్తాయి. ఎందుకంటే భూమిలో కావలసినటువంటి స్థూల సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? మనం ఎన్ని రకాల ధాన్యాలు తింటా ఉన్నామో అన్ని రకాల ధాన్యాలు అనేక రకాలైనటువంటి పోషక విలువలు ఉన్నాయి కాబట్టి అన్ని తింటా ఉన్నాం. మాంసకృతులు, కార్బోహైడ్రేట్లు ఇవన్నీ కూడా. అలాగా మన నేలకు కూడా అన్నీ అవసరం. ఏ యూనివర్సిటీ వాళ్ళు చెప్పరు ఓన్లీ రసాయన ఎరువులు వేసి పంటలు పెట్టండి అని. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మొట్టమొదట 10 టన్నుల పశువుల ఎరువులు వేసిన తర్వాతే భూసార పరీక్షకు అనుగుణంగా రసాయన ఎరువులు వేయండి అంటారు. మనం ఏం చేస్తా ఉన్నాం, ఆ ఎరువులకన్నిటికీ సున్నా చుట్టేసి ఓన్లీ బస్తాలలో దొరికే ఎరువులనే వినియోగిస్తా ఉన్నాం. వాళ్ళది కూడా తప్పు కాదన్ను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా 10 టన్నుల పశువుల ఎరువుని వేసిన తర్వాతే భూసార పరీక్షకు అనుగుణంగా ఆ తగు మోతాదులో వేయండి అంటా ఉన్నారు. మనం ఏం చేస్తా ఉన్నాం, ఇది సులభము అది కష్టం అనేసి దాన్ని మానేసి దీన్నే వేసి ఉన్న భూమిని పీల్చేసాము. ఈ పీల్చేసిన పొలంలో మీరు ఏమీ చేయకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలని ముందుకు పోతే అక్కడ మీకు ఫలితం శూన్యం వస్తుంది. ఎందుకంటే అందులో ఏమీ లేదు. ఇప్పుడు బియ్యం లేనిది వంట అవుతుందా? కాదు. కుండ లేనిది వంట కాదు. అలాగా భూమిలో
కనీస సారం రావాలంటే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో నాణ్యమైన సారం భూసారం పెరుగుతుందంటే ఒక్క నవధాన్యాల PMDS లోనే జరుగుతుంది. ఎన్ని రోజుల్లో? 50 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మీ ఖర్చు ఎంత వస్తుంది తెలుసా? 3,000 రూపాయలు వస్తుంది. విత్తనాలకు 1000 రూపాయలు, ఆ వెదజల్లడానికి ఒకసారి రోటర్ వేయడానికి 1000 రూపాయలు, మళ్ళీ భూమిలో కలిగి దున్నడానికి 1000 రూపాయలు, దాదాపు 3,000 రూపాయలు మీరు ఆ ఎరువు బయట నుంచి తెచ్చి వేయాలంటే 50,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు? 10 ట్రాక్టర్ల పశువుల గెత్తం కొనడానికి ట్రాక్టర్ 3,000 అనుకున్నా 30,000, ట్రాన్స్పోర్ట్కి ఒక 10,000, మళ్ళీ పొలం పైల చల్లడానికి ఒక 10,000, మళ్ళీ కలుపు వస్తే ఆ కలుపు నివారించడానికి 10,000, దాదాపు 60,000 రూపాయలు మీరు ఖర్చు అయ్యే జాగాలో ఈ నవధాన్యాల సాగులో 3,000 రూపాయలలో 10 టన్నుల మెత్తటి పచ్చిరొట్ట ఎరువు మీ భూమిలో కలుస్తుంది. దీనివల్ల మీ భూమిలో అనేక మార్పులు జరుగుతుంది. ఏం జరుగుతుంది? సేంద్రియ కర్బనం పెరుగుతుంది, నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, వానపాములు వస్తాయి, హ్యూమస్ వస్తుంది, తర్వాత మనకు అన్ని రకాలు వేసిన దానివల్ల అన్ని రకాల పోషకాలు ఏదైతే జింక్ అనుకుంటున్నాం, కాల్షియం అనుకుంటున్నాం, మెగ్నీషియం, సల్ఫర్, ఇవన్నీ కూడా మీ భూమిలో ఎరువుల ఫ్యాక్టరీ వచ్చేస్తుంది. మీరు ఎరువుల ఫ్యాక్టరీకి మీరు పోవాల్సిన పని లేదు, మీ పొలంలోనే ఎరువుల ఫ్యాక్టరీ తయారవుతాయి. కాబట్టి మనం బయట నుంచి ఎలాంటి ఎరువులు చేయకుండా 1 గ్రాము కూడా వేయకుండా పంటలు తీసుకోవాలంటే ఒక PMDS అనే నవధాన్యాలు వేయాలి, ఘనజీవామృతం వేయాలి, తర్వాత ద్రవజీవామృతము ప్రతి 21 రోజులకి పారించడము, పిచికారీ చేయడం. మూడేనండి, చాలా సులభం. ప్రకృతి వ్యవసాయం అర్థం చేసుకుంటే మనం కాఫీ తాగినంత సులభం అండి. అందరూ ప్రకృతి వ్యవసాయం అంటే మా వల్ల కాదులే, ఆ పేడ తేవాలి, అది వేయాలి, కషాయాలు తయారు చేయాలి, ఆకులు తేవాలి, అలుములు తేవాలి, అదంతా కూడా సోదండి. ఏమి లేదు. భూమి సారవంతంగా ఉంటే అన్నిటికీ తట్టుకుంటుంది. మనిషిలో బలం ఉంటే ఎన్ని ఆటుపోట్లకైనా తట్టుకుంటాడు. మనిషిలో బలం లేకపోతే ఒక రాయి తట్టుకున్నా కానీ కింద పడి కాళ్ళు, చేతులు, మోకాళ్ళు ఇరిగిపోతాయండి. అంతే. భూమిని సారవంతంగా పెట్టామంటే అన్నిటికీ జయించే శక్తి దానికి వస్తుంది. మనం మట్టిని కాపాడుకున్నామంటే మన పంటల్ని మట్టి తల్లి కాపాడుతుంది. మనం ఏం చేస్తా ఉన్నాం? మట్టి తల్లికి రోజు విషం వేస్తా ఉన్నాం. ఇంకా ఉన్న ప్రాణం పో, మళ్ళీ చెదారం పైన వేసి మంట పెడతాం, ఇంకా ఉన్న ప్రాణం ఇంకా పోవాలి. కాబట్టి ఈ PMDS ప్రతి ఒక్కరూ వేసి మీ భూమిని సారవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రెండోది పోతే ఇక విత్తనం. ఈ విత్తన మేళా అనేది మన రాష్ట్రంలోనే కాదు, మన కదిరిలోనే కాదు, మొత్తం భారతదేశంలో ఈ దేశీయ విత్తనాల పైన ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉందండి. ఎందుకంటే దీనికి మించిన సాటి వేరే విత్తనం లేదండి. ప్రకృతిని తట్టుకునే శక్తి అంటే అతివృష్టిని తట్టుకుంటుంది, అనావృష్టిని తట్టుకుంటుంది. ఎప్పుడైతే దానికి అనుకూలం పడుతుందో అప్పుడు పుంజుకొని మన పంటను మనకి ఇస్తుందండి. అలాంటి హైబ్రిడ్ విత్తనాలకు ఆ శక్తి లేదు. హైబ్రిడ్ విత్తనాలు వచ్చేసి మనుషులు తయారు చేశారు, దేశవాళీ విత్తనాలు వచ్చేసి మన ప్రకృతిలో దేవుడు సృష్టించాడు. ఇది చాలా గొప్ప సృష్టి. కాబట్టి ఒక విత్తనముతో ఒక్క కొర్ర గింజ విత్తనము ఎన్ని వేల గింజలు తయారైతాయి చూసుకోండి. ఒక్క కొర్ర దాదాపు 6,000 నుంచి 7,000 గింజలు ఉంటాయంటే ఒక్క కొర్ర కంకెలో. అంత అద్భుతమైనటువంటి విత్తనాలను మనము తుడిచిపెట్టేశాం. దయచేసి అందరూ ప్రకృతి విత్తనాలను కాపాడి మరికొంతమందికి మీరు 10 మందికి ఇస్తే ఆ 10 మంది 1000 మందికి ఇస్తా, ఈ విధంగా పెరుగుతూ పోతుంది. దీనిపైన మన చంద్రులకల్ రెడ్డి కుమార్ గారు తన జీవితాన్ని అంకితం చేస్తా ఉన్నారు. ఇలాంటి మహానుభావులు ఎంతో మంది మన దేశంలో, ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే ఇంకా కొంత ముందుకు పోతా ఉంది వ్యవసాయం. ఈ విధంగా విత్తనం తర్వాత పర్యావరణం అండి. పర్యావరణం మనకు సహకరించిందంటే కాలము అనుకూలంగా మనము ఇష్టం వచ్చినప్పుడు వ్యవసాయం చేయకూడదు. కార్తెలు, నక్షత్రాలు ఇవన్నీ పెట్టారు కదా, ఈరోజు ఎవరూ పాటించడం లేదు. అందరూ ఏం చేస్తా ఉన్నారు? జనవరి, ఫిబ్రవరిలోకి పోయారు. అది కాదు మంది. రోహిణి కార్తె, మృగశిర కార్తె, ఆరుద్రలో అడ్డెడు చెట్లు చల్లితే పుట్టెడు పండును అని ఆ కాలంలోనే వాళ్ళు మన పూర్వీకులు గ్రంథాల్లో రాశారు. అయినా మనం అవన్నీ తుడిచిపెట్టేసి మన భారతదేశ యొక్క సంస్కృతి
అన్ని దేశాల వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. మనమేమో దాన్ని ఎక్కడైతే పుట్టిందో అక్కడ దాన్ని లెక్క చేయకుండా మట్టిలో కలిపేశాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఒక విత్తనము, భూమి, పర్యావరణం ఎప్పుడు సహకరిస్తుందంటే మనం ఎప్పుడైతే నమ్ముతామో. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాను. రాత్రి 2 గంటలకు మనం ట్రైన్ పట్టాలండి. ట్రైన్ పట్టుకోవాలి, టికెట్ రిజర్వేషన్ అయింది. మనం రాత్రి ఏమనుకుంటాం, 2 గంటలకు నేను ప్లాట్ఫామ్లో వెయిట్ చేయాలనుకుంటాం. ఆటోమేటిక్గా నువ్వు పండుకున్నా కానీ 1 గంటకు లేయి మూర్ఖుడా నువ్వు పండుకున్నావు, నీ ట్రైన్ పోతాదని లేపుతాడు. ఎవరు లేపుతాడు? ఎవరిని వచ్చి లేపుతారా? రెండో మనిషి. నువ్వు నిర్ణయించుకున్నావు అంతే. రాత్రి పడుకునే సమయంలో నువ్వు నిర్ణయించుకున్నావు. ఖచ్చితంగా 2 గంటలకు మెలకు వస్తుంది, 1 గంటకు మెలకు వస్తుంది. సూట్ కేసు పట్టుకొని నువ్వు పోతావు. ఎవడన్నా వచ్చి లేపారా? ఇది అంతేనండి, నమ్మకము, నిర్ణయం. మనము నిర్ణయించుకోవాలి. ఈ ప్రకృతి వ్యవసాయంలో నాకు పంట రానే వస్తుంది, ఎటువంటి లాస్ రాదు నాకు అని నువ్వు నిర్ణయించుకున్నావంటే నిర్ణయం ప్రకారంగా ఫలితం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. 20 సంవత్సరాలలో అనేక రకాల ప్రయోగాలు, పెద్ద పెద్ద జడ్జిలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, తర్వాత వీళ్ళందరి పొలాలలో నేను చేయించాను. ఎక్కడే కానీ ఇది వరకు కూడా ఒక్క కేసు కూడా లేదు, ఫెయిల్యూర్ అయిండేది. 6 నెలల్లో నేను మామిడి చెట్లతో పండ్లు కోపించానండి, ఛాలెంజ్ చేసి. అంత మహత్వమైనటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని అందరూ కూడా ప్రచారం చేసేది ఏంటంటే అది పండుతుందా, సస్తుందా, దాంట్లో అవుతుందా, పోతుందా అని ఈ అపనమ్మకమైన వాళ్ళందరూ కూడా ప్రచారం చేసి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళని కూడా బయటికి లాగుతూ ఉన్నారు. అవి పట్టించుకోకుండా ప్రకృతిని నమ్మినవాడు, ప్రకృతి మనల్ని నమ్మిన తర్వాత ప్రకృతి ద్రోహం చేయదండి. మనుషులైనా ద్రోహం చేస్తారేమో కానీ, స్నేహితుడైనా ద్రోహం చేస్తాడేమో కానీ ప్రకృతి అనేది ద్రోహం చేయదు. సరే, ఇంతటితో నేను నా ఫోన్ నంబరు 9490565355. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటాను. కాకపోతే సాయంత్రం 5 నుంచి చేయండి, ఎందుకంటే నాకు వేరు ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీటింగ్స్ అవన్నీ. ఇప్పుడు నా మామిడి తోటలో మామిడి పండ్లు బ్రహ్మాండంగా కాసాయి. 20 సంవత్సరాల నుంచి కూడా 1 గ్రాము కెమికల్ లేదు, 1 గ్రాము పెస్టిసైడ్ లేదు. నావన్నీ కూడా ఆర్డర్ల పైన వెళ్ళిపోతాయి. కాకపోతే పక్వానికి రాకముందు కొయ్యను, పూర్తి పక్వానికి వచ్చినాకనే వస్తాను. ఇంకా దింపలేదు మా తోట, ఇంకా వారం తర్వాత దింపుతాను. చాలా అద్భుతం అండి ప్రకృతి వ్యవసాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు కాదర్వల్లి గారు, మీరు వచ్చి మీ అనుభవాలను పంచుకున్నందుకు. కాదర్వల్లి వాసన సంస్థలో వేరే స్టేట్స్కి అంతా పోయి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి, భూసారం ఎట్లా పెంచుకోవాలన్న దాని గురించి ఒక శిక్షణ కార్యక్రమాలు ఇవన్నీ ఇస్తూ ఉంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.